నిజమైనటువంటి బంధం అంటే కలిసి ఉన్నంత వరకు పొగుడుకోవడమో ఏదో విధంగా ప్రేమను పొందాలనేటటువంటి తాపత్రయంతో ఎన్నో కష్టాలు పడ్డమో ఇవి కాదు. మనస్సు దృఢంగా ఉండాలి, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం ఉన్నంత వరకు బంధం అనేటటువంటి దాంట్లో డబ్బు ప్రసక్తి గాని, ఏవో బహుమానాల ప్రసక్తి గాని, లేక ఈ రోజు విశిష్టమైనటువంటి రోజు కాబట్టి ఏదో గొప్పగా ఆ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలనేటటువంటి తాపత్రయాలు గాని ఇవేవి దరిచేరావు. ఇదియే మన యొక్క హైందవ సనాతన సంప్రదాయంలో ఉండేటటువంటి భార్యాభర్తల బంధం. ఇదియే మన యొక్క పూర్వం ఎవరైతే మహానుభావులు లేక మన తాతలు తండ్రులు అమ్మమ్మలు మామ్మలు వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వైవాహిక జీవితాన్ని గడిపినటువంటి విధానం. దాన్ని ఆదర్శంగా తీసుకుని ఏ మూడవ మనిషి మన ఇద్దరిలో ప్రవేశించకుండా మనంగా జీవిద్దాం అనేటటువంటి కృత నిశ్చయంతో సంకల్పంతో జీవనాన్ని ఆరంభం చేస్తే వాళ్ళ జీవితం నూరేళ్లు నిండుగా చల్లగా ఉంటుంది.